ఏమండి, ఈ నెల 27, 28 తేదీల్లో కడపలో జరగబోయే మహానాడు ఉంది కదా, తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా గొప్పగా జరగబోతుందండి. చాలా ప్రత్యేకత. ఈసారి జరగబోయే మహానాడు దీనికి చాలా స్పెషలైజేషన్ ఉంది. ఏంటంటే 2 ఉన్నాయి ఇందులో ప్రత్యేకత. ఏంటంటే, ఒకటి, నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో జరుగుతున్న, పూర్తిగా ఆయన అధికారం అంటే ఆయన డైరెక్షన్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడు ఇది. 2, పార్టీ అధికారంలో ఉండగా జరుగుతున్నటువంటి మహానాడు. అంటే గతంలో కోవిడ్కి మహానాడు జరగలేదు. 14 జరిగింది అధికారంలో ఉండగా, 15 జరిగింది, 16 జరిగింది, 17 జరిగింది, అధికారంలో ఉండగా జరిగింది. అప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కనుసనలోనే జరిగింది. లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ అప్పట్లో లేదు. తర్వాత కోవిడ్ వల్ల మహానాడు ఆఫ్ చేశారు. 22లో జరిగింది మళ్ళీ ప్రతిపక్షం. అప్పుడు 23 రాజమండ్రి మహానాడు జరిగింది, అప్పుడు ప్రతిపక్షమే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా చేశారు, కానీ కాస్త లోకేష్ గారు కొద్దిగానే చేశారు, కానీ పూర్తి ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు ఆయన. కానీ ఇప్పుడు కడపలో జరగబోయే ఏదైతే ఈ మహానాడు ఉందో అండి, దీనికి పూర్తిగా లోకేష్ గారు నేతృత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ ఈ మహానాడు. గత జరిగిన మహానాడుతో పోల్చుకుంటే ఈ 2025 మే 27, 28 తేదీల్లో జరగబోయే మహానాడు పూర్తి డిఫరెంట్. ఎలా అంటే, గతంలో మహానాడులో చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేసేవాడు. అతను ఆహ్వాన కమిటీ, పాల కమిటీ, మధ్య కమిటీ, అదేదో కమిటీ, ఇదేదో కమిటీ వేసి ఆ కమిటీకి బాధ్యతలు అప్పించి వాళ్ళే చేసుకోమని కూడా ఓకే, సక్సెస్ అయ్యింది. కానీ ఈసారి కమిటీ తీసి వాడేశాడు ఈ నారా లోకేష్ గారు. ఇతనికంటూ ఒక 40-50 మంది ప్రత్యేకమైన ఒక టీం ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పదవులు పొందినవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేకపోతే ఆయన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక 40-50 మంది మంచి టీంని సంపాదించుకున్నాడు ఈ నారా లోకేష్ గారు. వాళ్ళకి అప్పచెప్పేశాడు బాధ్యతలు. కడపలో మీరు ఇలా చేసుకోండి, స్టేజ్ ఇలా కట్టాలి, ఇంతమంది రావాలి, మ్యాక్సిమం 6 లక్షల మంది అంచనా వేస్తున్నారు, అంతమంది వచ్చి తీరాలి, అక్కడ వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు ఇలా ఉండాలి, పార్కింగ్ ఇలా ఉండాలి. సో ఇలాగ చెప్పేసి 40-50 మంది టీంకి అప్పచెప్పేసాడు ఇతను పూర్తిగా. కమిటీలు లేవు, ఇంకోటి ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే, అధికారంలో ఉంది కాబట్టి ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. మహానాడుకు సంబంధించి